ఎన్నికలు జరిగిన తర్వాత వాటిలో ఎవరు గెలుస్తారో ఎవరు పరాజితులవుతారో చెప్పడం అంత ఈజీ కాదు. అందులోనూ పలు దశలుగా ఎన్నికలు జరిగినప్పుడు పెద్ద రాష్ట్రాలైనప్పుడు ఓటర్ల నాడిని పసిగట్టడం అంటే చాలా కష్టం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసే ఫలితాలు విడుదల కానున్న ప్రస్తుత తరుణంలో వివిధ మీడియా సంస్థలు తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి చాలా రోజులే అవుతోన్నా దేశవ్యాప్తంగా పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూడదన్న ఈసీ నిబంధనతో ఎగ్జిట్ పోల్స్ విడుదల కాలేదు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి? గతంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఒకసారి చూద్దాం. దేశంలో 2-3 నెలలుగా నెలకొన్న ఎన్నికల వాతావరణం ప్రధాన అంకం పోలింగ్తో ముగిసింది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూతుల వారీగా, సామాజిక వర్గాల వారీగా కూడికలు, తీసివేతల్లో తలమునకలయ్యారు. పోలింగ్ సరళి, ఏ వర్గం ఓటరు ఎటువైపు మొగ్గు చూపారు, అందులో తమ వాటా ఎంత అనే విశ్లేషణలో ప్రధాన పార్టీలు లెక్కలు తీస్తున్నాయి. అదే క్రమంలో గత ఎన్నికల్లో పార్టీ బలాబలాలు ఓటింగ్ శాతంతో పోలిస్తే ప్రస్తుతం వీచిందని చెప్తున్న గాలిలో నిజమెంత? వ్యక్తిగత అభిప్రాయాలు, సామూహిక వాస్తవాలను ఎగ్జిట్ పోల్స్ ఏమాత్రం అంచనా వేశాయి? ఓటర్ నాడిని అవి ఎంతవరకు పట్టుకున్నాయి అన్నది మరో రోజు గడిస్తే గాని తెలియదు. లోకల్ సర్వేలు, జాతీయ సర్వేలు, స్థానిక, జాతీయ మీడియా సంస్థలు ఇలా ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను అనేకసార్లు వెల్లడించాయి. అయితే పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఫలితాలపై ఆయా రాష్ట్రాల స్థానిక సర్వేల సంస్థల అంచనాలు పక్కకు పెడితే జాతీయ మీడియా సర్వేల ఫలితాల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా సంస్థలన్నీ ఉత్తర భారతదేశానికి చెందినవని, వాటికి దక్షిణ భారత జనం నాడి పసిగట్టడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, గతంలో పార్లమెంటు ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో ఈ జాతీయ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అసలు ఫలితాలతో ఏమాత్రం మ్యాచ్ కాకపోవడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. 2004 సాధారణ ఎన్నికల్లో దాదాపు 255 స్థానాలతో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకోబోతోందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. 219 స్థానాలతో యూపీఏ కూటమి ప్రాంతీయ పార్టీల సహకారంతో గద్దెనెక్కింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లెక్కతప్పాయి. ఎన్డీఏ కూటమికే సాధారణ మెజారిటీ వస్తుందని ఆయా సంస్థల సర్వే ఫలితాలు చెప్పగా 336 స్థానాలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. 100 స్థానాలు దాటుతుందనుకున్న యూపీఏ 60 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 44 స్థానాలు మాత్రమే దక్కించుకుని ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు దూరంగా ఉన్నాయి. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా చివరికి జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తారుమారు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆప్కు 67 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు దక్కాయి. 2017లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాకు అందకుండా బీజేపీ 325 స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 100కు స్థానాలు దక్కించుకుంటుందన్న ఎస్పీ కాంగ్రెస్ కూటమి కేవలం 19 స్థానాలకు పరిమితమైంది. ఇక 2018లో కూడా తెలంగాణలో హోరాహోరీ పోరు నెలకొంటుందని జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. 2014 కంటే 2018లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లొచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమనే అంశంలో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఒక్కోసారి కొన్ని సంస్థలు కాస్త దగ్గరగా వచ్చి కొంతవరకు ట్రెండ్లను అంచనా వేస్తున్నాయి. కానీ లెక్కల్లో మాత్రం చాలా తేడాలుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని చెప్పలేం, అలా అని అంచనాలు తప్పుతాయని అనలేం. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ కేవలం ఓ అంచనా మాత్రమే. అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఎలా సేకరించారు, ఎన్నికలు జరిగిన ప్రాంతంలో ఎంతమంది ఓటర్ల అభిప్రాయం సేకరించారు, సర్వే ఫలితాలను ఎలా బేరీజు వేశారు అన్న అంశాలపై ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు సక్సెస్ అవడానికి అవకాశాలుంటాయి.